కాసేపట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు జనసేన అధినేత పవన్ రానున్నారు. జనసేన కార్యాలయంలో రాజమండ్రి రూరల్ అనపర్తి నియోజకవర్గం నేతలు బూత్ కమిటీలతో పవన్ సమావేశమై వారితో చర్చలు జరపనున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, పోల్ మేనేజ్మెంట్, పార్టీ విధి విధానాలపై పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, కాసేపట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పవన్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఉత్తరాంధ్ర ఇప్పటికే ఫోకస్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి నేతలకు దిశానిర్దేశం చేసిన తర్వాత ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం జరిగింది. జనసేన పార్టీ తెలుగుదేశంతో పార్టీతో కలిపి విజయ తీరాలకు చేర్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే గత రాత్రి రాజమండ్రికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ప్రస్తుతం షెల్టాన్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యాలయానికి రాబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ జిల్లా ఏదైతే పార్టీ కార్యాలయం ఉంది, ఇక్కడ భారీగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ నాయకులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ షెల్టాన్ నుంచి ఈ జిల్లా పార్టీ కార్యాలయం చేరుకున్న తర్వాత వరుస సమావేశాల్లో బిజీగా ఉండడం జరుగుతుంది. అయితే 2 సెషన్స్ లో పవన్ కళ్యాణ్ సమావేశాలు జరుపుతున్నట్లుగా సమాచారం వస్తుంది. ఉదయం అంటే కాసేపట్లో రాజమండ్రి రూరల్, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, బూత్ కమిటీలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి రాజమండ్రి రూరల్ తో పాటుగానే రాజానగరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ సమావేశం కావడం జరుగుతుంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకుల ఇక్కడ ఉన్న సందడి వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇవాళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇక్కడ సమావేశాలు నిర్వహించబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ నాయకులు మనతో ఉన్నారు. బషీర్ గారు, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉంది, వాళ్ళు ఏం జరగబోతుంది తూర్పుగోదావరి జిల్లా? పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడే ఆయన వచ్చి ఆయన సంఘీభావం తెలిపి నేను మీతో కలిసి పనిచేస్తానని చెప్పి ఆయన సంఘీభావం తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సైకో ప్రభుత్వం పోవాలంటే ఈ 2 పార్టీలు ఏకమై సైకో ప్రభుత్వం దించాల్సిన అవసరం చాలా ఉంది. దాని మీదనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ దిశానిర్దేశం చేయడానికి నిన్న సాయంత్రం రాజమండ్రి ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ జనసేన పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఇంకొక పావు గంటలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసి మా కార్యకర్తలకి, వీర మహిళలకి, జన సైనికులకి, నాయకులకి అందరికి కూడా దిశానిర్దేశం చేసి రాబోయే ఎలక్షన్స్ లో 2 months లో ఉన్న ఎలక్షన్స్ లో మేము ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మేము గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళాలనేది మాకు దిశానిర్దేశం చేయడానికి ఇప్పుడు వస్తున్నారు. అలాగే ప్రభుత్వం మీద చాలా విసుగు వేదపై ఉన్నారు జనాలందరూ కూడా. ఎప్పుడు ఈ సైకిల్ నింపేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గాజు గ్లాస్ గురించి, ఒక సైకిల్ గురించి చాలా ఇదిగా మాట్లాడారు. ఆయన స్థాయికి దిగజారుడు మాటలు మాట్లాడారు. అతను త్వరలో మీకు ఓటుతోటి మేము బుద్ధి చెప్పి ఆ కుర్చీ మడత పెట్టేదో చెప్పారు. మీరు ఆ కుర్చీ మీకు మడత పెట్టి మీకు ఇంటికి పంపించేసే రోజులు దగ్గర పడ్డాయి. ఇంకొక 4 రోజులు మీరు ఎంజాయ్ చేయండి సీఎం కుర్చీలో. ఆ కుర్చీ తర్వాత మా అధీనంలోకి వస్తుంది. జై జనసేన, జై జై జనసేన. అంటే మొన్న పర్యటన అధికారుల పర్మిషన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఎట్లా ఉంది పర్యటన అంశం? పర్మిషన్ అంటే ఈయన నేను చెప్పాను కదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆదరణ చూసి ఆయన ఓర్చుకోలేక ఎలాగైనా సరే తనని తొక్కేయాలని చెప్పేసి ఆలోచనతోటి హెలిప్యాడ్ పర్మిషన్ లేదు, మీరు కాన్వాయ్స్ వెళ్తే పర్మిషన్ లేదు, మీరు పబ్లిక్ అభివాదం చేయడానికి వీలు లేదు, మీరు మామూలుగా సింపుల్ గా మీరు కారులో వెళ్ళి కారులో వచ్చేయాలనేది ఇలాగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఒక బంతికి నేల చేసి పడితే ఎంత స్పీడ్ గా పైకి లేస్తుందో అదే విధంగా మేము జన సైనికులందరం కూడా మేము ఏర్పడి ఉన్నాము. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రపంచాన్ని కానీ జనసేన టీడీపీ కూటమి కానీ ఆపే ప్రయత్నం మీరు చేయలేరు. రాబోయే ప్రభుత్వం మాదే. అంటే రాజమండ్రిలో వాళ్ళు ఎంతసేపు ఉంటారు, భీమవరం ఎప్పుడు వెళ్ళే అవకాశం? మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు షెల్టాన్ లో ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారని తెలిసింది. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చి కూడా కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడిన తర్వాత మేబీ నాకు తెలిసిన మట్టుకు అయితే మధ్యాహ్నం నుంచి భీమవరం బయలుదేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. మనం చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే శ్రేణులను సమయత్వం చేసే పనిలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. షెల్టాన్ లోనే పలువురు ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమైనట్లుగా జనసేన పార్టీ నాయకుల వర్గాల నుంచి మనకు సమాచారం అందుతోంది. జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా వచ్చి అనపర్తి, రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం ఈ 4 నియోజకవర్గాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అధికారికంగా రాజానగరం నియోజకవర్గాన్ని మంగళగిరి పార్టీ కేంద్రంగా జనసేన పోటీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే రాజమండ్రి రూరల్ విషయంలో ప్రకటన ఉంటుందని చెప్పి అందరూ ఆశాభావంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో
జనసేన కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఏదైనా కీలక ప్రకటన జనసేనకు చేస్తారన్న ఆశాభావంతో ఉన్నటువంటి సందర్భంలో ఏం జరగబోతుందని ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో ఉండి అంటే గణేష్ ఇప్పటి వరకు సీట్లకి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ రాని సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. ఎస్, బూత్ స్థాయి నేతలతో కూడా ఈ రోజు బూత్ కమిటీ నేతలతో కూడా ఆయన ఈ రోజు సమావేశం అవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, జనసేన ఇప్పటి వరకు కూడా బూత్ స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుందని అనుకోవచ్చు అంటారు? ఇప్పటి వరకు ఏమైనా బలోపేతం అయ్యిందని అనుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా పనిచేస్తే ఎప్పుడైనా ఆ పార్టీకి విజయ అవకాశాలు నియోజకవర్గ స్థాయిలో ఉంటాయి. ఇదే క్రమంలో పోల్ మేనేజ్మెంట్ మీద బూత్ లెవెల్ కమిటీ ఎట్లా పనిచేస్తుంది, ఆ కమిటీ ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు, ఓటర్లను ఏ విధంగా సమాయత్తం చేస్తున్నారు, ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పనితీరు ఎట్లా ఉంది, ఆ ఇన్ఛార్జ్ కింద ఉన్నటువంటి మండలాలు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుందన్న అంశాల మీద అయితే ప్రస్తుతం ఆ నాయకులను సమాయత్తం చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా అయితే సమాచారం అవుతుంది. మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ రాజమండ్రి టూర్ సక్సెస్ చేసే దిశగా జనసేన పార్టీ నాయకులు అయితే మనకి ఇక్కడ రాజమండ్రిలో కనిపిస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.